మీరే కదరా స్నేహితులు. ఎరా, మీ స్నేహితుడికి ఒక సమస్య అంటే రెండు వైపులా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఐడియా ఇచ్చి వాడిని ఆ సమస్య నుంచి బయటికి లాగాలి. దాన్నే అంటారా స్నేహమని. ఇది దొంగ స్నేహం. సింగం వాడు వీడు ఫ్రీగా వచ్చే మందుకు బిర్యానీకి శవాల ముందు డ్యాన్స్ చేసేవాళ్ళు. ఇక్కడ మధ్యలో ఉన్నాడు చూడు, వీడే వాడిని ఎంకరేజ్ చేసింది. ఇటువంటి సమస్యలో నీ చెల్లెలు గనక ఉంటే నువ్వు ఇలాగే చేస్తావంట్రా? ఇలా ఆడవాళ్ల వెంటపడి వాళ్ళని హింసించి వాళ్ల ప్రేమని దక్కించుకోలేక ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉన్నారు. ఇంకా పోతూనే ఉన్నాయి. వాళ్ళు గనక యాసిడ్ పోయడం ప్రారంభిస్తే ఊళ్ళో సగం మంది మగాళ్లే బయటికి రారా. కారణం పరిస్థితులేని నాకు ఎప్పుడూ అర్థమైపోయింది. మనమే ఇంకా అర్థం చేసుకోకుండా ఉన్నాం. నచ్చలేదని చెప్పిన అమ్మాయి వెంట మళ్లీ మళ్లీ తిరగడం, ఎవరినో పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని లవ్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ సినిమాకు బాగుంటాయి. వాస్తవంలో అలా చేస్తే పాపం. అలా చెయ్యొద్దు. సైతాన్ లోపలున్నప్పుడు నువ్వు చెప్పే మంచి మాటలు వీళ్ళ చెవులకి ఎక్కవు. నువ్వు కొంచెం బయట ఉండు సింగం. బాగా తాట తీసి పంపించు. ఇక మీదట వీళ్ళు ఎవ్వరికి ఐడియా ఇవ్వకు. ఐడియా ఇస్తావా? ఇంకోసారి ఇస్తావా? ఇంకోసారి ఇచ్చావంటే నరికి పోగలెట్టేస్తాను. ఏమనుకుంటున్నావు? నువ్వు కదా ఎంకరేజ్ చేస్తున్నావు. నిన్ను చంపేస్తాను. ఇంకొకసారి కానీ ఇలా చేసావనుకో వాడి చేతులు వెళ్ళగొడతాను. ఇంకొకసారి కనిపించాను నిన్ను చంపేస్తాను. ఉండి ఊరు మొత్తానికి అన్నం పెట్టేవారు మీరు. మీరే ఇలా చేయొచ్చా? ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొందాం. మిమ్మల్ని దేవుళ్ళుగా చేసి పూజించే కాలం వస్తుందయ్యా. చెప్పు బంగారం. ఎవరి సింగం వాడు? లెఫ్ట్ లో ఇండికేటర్ వేసి రైట్ లో చేయి చూపిస్తూ స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాడు. మన కంప్యూటర్. ఇప్పుడే కదా దెబ్బలు తిన్నాడు, అంతలోనే మర్చిపోయాడా? ఇటువంటి వ్యక్తులే సింగం సరిగ్గా వెళ్లే వాళ్ళని గుద్దేసి వెళ్ళిపోతారు. ఓవర్టేక్ చేసి అలా వాడి పక్క నుండి వీళ్ళు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదురా. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి ప్రతి వాడి చేతిలో దెబ్బలు తినేలా చేస్తుంది.